ఆంధ్రప్రదేశ్లోని రాజాంలో విషాదం చోటు చేసుకుంది. 15 ఏళ్ల యువకుడు తాను డాన్ అవ్వాలనేటువంటి ఆశతో, కోరికతో కన్న తల్లినే కడతేర్చినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఉంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్లోని రాజాంలో నిజంగా విషాదం చోటు చేసుకుంది. 10th అత్యధిక మార్కులతో పాస్ అయినటువంటి ఒక విద్యార్థి డాన్ అవ్వాలనేటువంటి కోరికతో కన్న తల్లినే కడతేర్చినటువంటి ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉంది. అసలు ఏంటి మేడం ఈ ఘటనలో ఏం జరిగింది? ఈ ఘటనని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజాంలో ఒక సింగిల్ పేరెంట్ తల్లే పెంచుతుంది కొడుకుని. ఇప్పుడు బాగానే చదువుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. 10th క్లాస్లో కూడా 545, 555 మార్క్స్ వచ్చినాయి. అవుట్ ఆఫ్ 600 మంచి మార్కులు వచ్చినాయి. మంచి క్లవర్ స్టూడెంట్ లాగా, క్లవర్ స్టూడెంట్. కానీ వీడు కొంచెం ఎక్కువ స్నేహితులతో గడపటం, అంటే క్రమశిక్షణగా ఉండట్లేదు, అంటే టైంకి ఇంటికి రాకపోవటం, ఏవో చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ తల్లి ఏం భయపడిద్ది? అదే తండ్రి ఉన్నాడు అనుకో, కొంచెం మందలు చెప్తాడు కదా, కొంచెం చూసుకుంటాడు కదా, ఏంటి తల్లి పెంపకం సరిగా లేదు, అందుకే పిల్లోడు ఇలా అయ్యాడు అనే ఒక సోషల్ ప్రెషర్ కూడా మదర్ మీద ఉంటుంది. ఇప్పుడు సింగిల్ మదర్కి, సింగిల్ పేరెంట్స్కి ఎవరికైనా ఈ తల్లికి కొంచెం ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల కూడా అంత మందలించకపోవడం కొన్ని ఎక్కువ మందలిచ్చిందంట, అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇవిడ ఏంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ అయింది. ఓకే, అంటే తండ్రి లేడు కదా అని చెప్పి ఎక్కువ ఆ అబ్బాయి పైన రిస్ట్రిక్షన్స్ పెట్టడము, నువ్వు ఇలాగే చెయ్యాలి అనటము, ఇలా చేయటానికి వీలు లేదు అనటము, అది ఇది అని చెప్పి కొంచెం వాడిని ఒక రకంగా వాడు సఫికేషన్ ఫీల్ అయ్యాడు. ఇది నా కోసమే అనేది లేదు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారనుకోండి, ఎప్పుడన్నా తల్లి కోప్పడింది అనుకోండి, తండ్రి కూర్చోబెట్టుకొని అట్లా కాదు ఏదోలే నీ కోసమే కదా అమ్మ చెప్పేది. జనరల్గా తల్లి దగ్గర నుంచి ఏముంటాయి కంప్లైంట్లు? సరిగ్గా తినట్లేదు, టైంకి స్నానం చేయట్లేదు, బుద్ధిగా కూర్చొని చదువుకోవట్లేదు, టైంకి ఇంటికి రావట్లేదు, ఇవే ఉంటాయి. ఈ కంప్లైంట్లే దీనివల్ల మందలించింది అనుకోండి, ఆ తండ్రి ఏం చెప్తాడు? ఇప్పుడు ఇంటికి తొందరగా ఎందుకు రమ్మంటది? నీ మంచి కోసమే. తిండి ఎందుకు తినమంటది? నీ కోసమే. సరిగ్గా నిద్రపోమ్మని చెప్తుంది, స్నానం చేయమని చెప్తుంది, చదువుకోమని చెప్తుంది. ఇవేం చెప్పినా ఆమెకేంటి ఉపయోగం? నీకే కదా ఉపయోగం అని ఒక తండ్రి చెప్పాడు అనుకోండి, వీడు కొంచెం ఇప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు తండ్రి చెప్పాడు అనుకోండి ఏ ఇంట్లోనన్నా, ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? కాదురా, నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, నీకోసమే కదా చెప్పాను. ఇప్పుడు అందుకే ఏ బిడ్డకైనా తల్లి తండ్రి ఇద్దరూ ఇంపార్టెంటే, ఒక్కళ్ళతోటి అది పరిపూర్తి కాదు. సరే, సింగిల్ పేరెంటింగ్లో చాలా సవాళ్ళు ఉంటాయి, అటు సమాజం నుంచి ఉంటాయి, పైగా ఆవిడకి కూడా భర్త లేని లోటు అనేది ఆవిడికి ఒక రకంగా నేను ఇంత బాధ్యతని నెరవేర్చగలనా లేదా, అసలు ఇప్పుడు వీడు సరిగా లేకపోతే అందరూ అన్ని వేళ్ళు నాపైనే ఉంటాయి కదా, అందరూ నన్నే ప్రశ్నిస్తారు కదా, ఇలా రకరకాల కష్టాలు ఉంటాయి. పైగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఆమె చూసుకోవాలి కాబట్టి సింగిల్ పేరెంట్ అయ్యేసరికి ఆమె పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సహజంగా. ఆ ఒత్తిడి వల్ల కూడా పిల్లవాడికి సరైన సమయం ఇవ్వలేకపోవచ్చు. అలాగే ఆ ఒత్తిడి వల్ల ఎక్కువ భయం పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే ముందు చూపు ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోద్ది అనమాట. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువైపోతాయి. ఆ ఎక్కువైనప్పుడు ఏమైపోద్దంటే, ఇప్పుడు వీడు చిన్నోడే కదా, వీడికి ఏం పెద్ద వయసు లేదు, వీడు మైనరు, 15 ఏళ్ల యువకుడు అన్నారు కానీ మీరు వాడు బాలుడు. నన్ను అడిగితే 18 ఏళ్ల వరకు బాలుడి కిందే చూడాలి. అయితే వాడు ఇది ఒత్తిడిగా ఫీల్ అయ్యాడు. సహజంగా పిల్లలు ఏం చేస్తారు అంటే, వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక వాడితో పాటు ఉండే స్నేహితులు చెప్పుకుంటారు. వాళ్ళు ఎంతటోళ్ళు, వాళ్ళు అరబడ్డోళ్ళు, వీడి వయసు వాళ్ళే కదా వాళ్ళు కూడా పాపం. వాళ్ళకి మాత్రం ఏం తెలివితేటలు ఉంటాయి? అదే ఒక మాస్టర్కి చెప్పుకున్నాడు అనుకో, ఎవరితోన్నా, మాస్టర్ అయితే సరిగా చెప్తాడు, పోనీలేరా మీ అమ్మ ఒక్కటే, ఇప్పుడు రెండు బాధ్యతలు మోస్తుంది మీ అమ్మ, మరి సింగిల్ పేరెంట్ అయితే కష్టం కదా ఆమెకి, నువ్వు సహకరించాలి, దాని బదులు నువ్వు ఇలా చేస్తే ఎట్లా, అది ఇదని ఆ తల్లి ఆ మాస్టర్ చెప్పాడు అనుకో, ఆ పిల్లోడికి తల్లో నాటేది. కానీ వాడి వయసోడికి చెప్పాడు,
ఏంటినా ఇంతే ఉంటారు. అంటే తల్లి మందలిస్తుందనేటువంటి అసంతృప్తితో ఆ తల్లిని కడతీర్చాడా, లేదంటే అసలు దానవ్వాలనేటువంటి ఆశా కోరికతో కలింత? అంటే వీడు ఈ ఇట్లాంటి సినిమాలు ఎక్కువ చూడటము, ఎలాంటి అంటే ఏవేవో చేసి ఫ్యాంటసీలు ఏవో ఉన్నాయి వాడికి. అవి ఆ తల్లి గమనించి వాటి మీద ఆ తల్లి ఏదో రిస్ట్రిక్షన్ పెట్టుంటది. ఇప్పుడు ఆ తల్లి ఉంటే చెప్పేది ఏం జరిగింది. ఇప్పుడు వీడు 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 కూడా చెప్తాడు, రేపు చెప్పక ఏం చేస్తాడు, అన్ని కక్కుతాడు. అయితే వీడికి వాళ్ళమ్మే పెద్ద ఆటంకంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, అరే నువ్వు ఎంత తెలివైనోడివిరా, 545 555 రావడం అంటే మాటలా, బుద్ధిగా చదువుకో, నువ్వెంత చదువుతానంటే నేను చదివిస్తాను, నేను రెక్కలు ముక్కలు చేసుకుని నేను చదివిస్తాను అని చెప్పి తల్లి చెప్పుంటుంది వీడికి. వీడికి ఏంటి, ఈ సినిమాల్లో చూపించినట్టు ఈ వెబ్ సిరీస్లో కూడా ఈ క్రైమ్ ఎక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్లో ఈ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నారంట. యంగ్ స్టూడెంట్స్ ఎక్కువ చూస్తున్నారు. దీంట్లో ఏంటి, నైతిక విలువలు ఉండవు వెబ్ సిరీస్లో. అలాగే ఫైట్లు, అలాగే గన్స్, బ్లడ్, కొట్టుకోటాలు, బోల్డ్నెస్, పైగా అనైతిక సంబంధాలు, ఇవన్నీ ఉండేసరికి ఇవి చాలా ఫ్యాంటసీ ఇస్తున్నాయి వీళ్ళకి. వీడు ఇంకొక లోకంలోకి వెళ్ళిపోతున్నాడు, ఊహాలోకంలోకి వెళ్ళిపోతున్నాడు. అయితే వాళ్ళ అమ్మ ఆ విషయంలో అబ్జెక్షన్ పెట్టి ఉంటుంది వాడిని. పెట్టుండేసరికి అంటే వీడు చూడటం వరకే కాకోకుండా అబ్బా డాల్నా అయితే ఎంత బాగుంటుంది, అది ఇది ఏవేవో వాళ్ళ అమ్మతో మాట్లాడి ఉంటాడు. పిల్లలు పంచుకుంటారు జనరల్గా. అయితే అమ్మో అట్లాంటి ఆడి జోలికి వెళ్ళకూడదు, ఇంకేముంది, అది ఇది నియంత్రించుంటుంది. ఆ గన్ను అంటే ఏమనుకున్నావు, గన్ను ఉంటే కేసు అవుద్ది, ఏదో ఆమెకు దోచింది ఏదో ఆమెకు చెప్పుంటుంది. ఇక వీడు ఫ్రెండ్తో అంటే వీళ్ళు ఇలాగే చేస్తారా, మనం ఎందుకు వినాలి అనే ఉద్దేశంతో వాడు వీడు ఇద్దరు ఏకమైపోయి ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు రా, నువ్వు వచ్చిన తర్వాత మా అమ్మకి ఫోన్ చేస్తాను, మా అమ్మ వస్తుంది, వచ్చిన వెంటనే వాష్రూమ్కి వెళ్తుంది, నువ్వు వాష్రూమ్ బయట నుంచొని వేసేసేయి అని చెప్పాడు వీడు. అన్నట్టుగానే వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు అమ్మ రా అంటే పాప మా వచ్చింది, వచ్చి వాష్రూమ్కి వెళ్ళింది. వాష్రూమ్లోంచి బయటకు వచ్చేటప్పుడు వీడు ఓ కర్ర పెట్టి ఆవిడని కొట్టాడు. ఆవిడ పడిపోయింది. పడిపోతే ఇక వెంటనే వీడు కత్తి పెట్టి దాదాపు ఛాతీలో 12 చోట్ల, ఇంకో చోట ఇంకో 13 చోట్ల, మొత్తం అన్ని కత్తిపోట్లు పడ్డాయి. ఏంటి అసలు కన్న తల్లి మీద అంత కసి? అంటే ఛాతీలో 12 చోట్ల, ఇంకో చోట కొన్ని పోట్లు పోలేసేంత కసి ఎందుకు ఆ పిల్లవాళ్ళు వచ్చి ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు మనకేంటంటేనండి, పిల్లలు అనగానే మాట్లాడడం రావటము, ఆడుకోవడం రావటం, తినటం రావటం, నిద్రపోవటం రావటము, మిగతా అన్ని ఆరోగ్యాలు బాగున్నంత మాత్రాన ఈ పిల్లలు మొత్తం అంటే ఓ 10 ఏళ్ళు వచ్చేసినంత మాత్రాన వాళ్ళకి అన్నీ తెలిసిపోయినాయి అనుకోవటానికి వీల్లేదు. అసలు పిల్లలకి 6 సంవత్సరాల లోపు వాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకుంటారు. ఆ తర్వాత 12-13 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంకొన్ని స్కిల్స్ నేర్చుకుంటారు. ఇకపోతే 21 సంవత్సరాలకు కానీ వాళ్ళు మంచి ఏంటి, చెడు ఏంటి, నైతికత ఏంటి, నైతికం కానిదేంటి, ఇట్లా రకరకాల ఉంటాయి కదా, కొంచెం మెచ్యూర్డ్ ఇష్యూస్ ఉంటాయి చూసారా, అవి వాళ్ళకి రావడానికి 21 సంవత్సరాలు పడుతుంది. అంటే ఏం చెప్తారంటే, మన ఫ్రంట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది లేట్గా డెవలప్ అవుతుంది. ఈ ఫ్రంట్ లోంబ్ అంటారు దాన్ని, ఈ ఫ్రంట్ కార్టెక్స్ అని కూడా అంటారు. అంటే ఇంకా మెడికల్ పరిభాష వేరే ఉంటుంది అనుకోండి. ఏదన్నా కానీ మెదడు ముందు భాగం అనుకోండి. ఇది 18 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అవ్వటం మొదలయ్యి 21 సంవత్సరాలకి పూర్తి డెవలప్మెంట్ వస్తుందంట. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. ఏది మంచి ఏంటి, చెడు ఏంటి, నేను ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇవన్నీ అప్పుడు కానీ రావంట. 6 సంవత్సరాల్లో నేర్చుకునేది ఏంటి అంటే, పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చెప్పింది వినరు, వాళ్ళు చేసింది చేస్తారు.
అందుకే 6 సంవత్సరాల లోపు పిల్లల ముందు బూతులు మాట్లాడకూడదు, సిగరెట్లు తాగకూడదు, గొడవలు పడకూడదు, ఇట్లాంటివన్నీ చెప్పేది అందుకు. వీళ్ళకి ఈ ముద్రలు బాగా పడిపోతాయి 6 సంవత్సరాల లోపు. ఆ తర్వాత 12, 13 సంవత్సరాలు వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళు స్కూల్కి వెళ్తారు, చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు, మాస్టర్లు చెప్పేది నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఒక విచక్షణ జ్ఞానం పెంపొందేది ఎప్పటికీ అని అంటే 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు. మరి ఆ వయసులో ఇవాళ ఏమవుతుంది మనకి, 6 సంవత్సరాల లోపు ఫోన్కి ఎక్స్పోజ్ అయిపోతున్నారు. 6 సంవత్సరాల లోపు కాదు, 6 నెలలకే, 6 నెలల వయసులో కొంతమంది తల్లిదండ్రులు కూడా అవగాహన లేక ఆ పిల్లలు తిన్నని మారం చేస్తే వాళ్ళకి ఫోన్లు చూపించి తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అల్లరి మానాలంటే ఫోను, ఎక్కడికన్నా బయటికి పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లకి వాటికి ఏమైనా తీసుకెళ్లారనుకోండి, మాల్స్ కాటికి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళకి ఆ చుట్టూ హడావుడి చూసి వాళ్ళు భయపడి ఏడ్చారనుకోండి, వాళ్ళ చేతిలో ఫోన్ పెడుతున్నారు. నేను గోల్డ్ షాపుల్లో చూస్తుంటా పిల్లలకి, చిన్నపిల్లలకు ఫోన్లు ఇచ్చేది, బట్టల షాపుల్లో. వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేయలేనప్పుడల్లా వాళ్ళ చేతిలో ఆ తాయిలం పెడుతున్నారు. దాంతో వాళ్ళ బుర్ర సరిగా ఎదగట్లేదు. ఈ ఫోన్లకి ఎక్స్పోజ్ అవటం వల్ల 6 ఏళ్ల లోపు ఫోన్లకి, ఈ ఫోన్లలో కూడా రకరకాల కంటెంట్లు చూడడం వల్ల వాళ్ళలో కొన్ని ఫ్యాంటసీలు, ఆ ఫ్యాంటసీల కారణంగా షార్ట్స్, రీల్స్ రాత్రిపూట అస్సలు చూడకూడదంట. పెద్దవాళ్ళు కూడా, పిల్లల సంగతి దేవుడు ఎరుగు, చూడకూడదు. ఇది చూస్తే ఏమవుద్దంటే ఆ దృశ్యాలే మనకి తలలో తిరిగి నిద్ర కూడా సరిగా పట్టదంట. సరే, ఈ పిల్లలు ఏమవుతున్నారు, ఇట్లా ఈ ఫోన్కి ఎక్స్పోజ్ అయ్యేసరికి వీళ్ళకి ప్రతిదీ ఫ్యాంటసీగా అనిపిస్తుంది. ఇప్పుడు లేకపోతే వాడికి డాన్ అవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? గన్నుల మీద మోజు. నేను యానిమల్ సినిమాని ఎప్పుడు తిడతా ఉంటాను కదా, చాలామందికి ఏంటి ఈమెకి పిచ్చా యానిమల్ సినిమాని అంత తిడుతుంది అని అంటారు. ఎందుకంటే అసలు చిన్నప్పటి నుంచి గన్స్ పట్టుకోవడమే ఆ సినిమాలో. గన్స్ బ్లడ్. అందుకోసం ఏంటంటే ఈ పిల్లవాడికి ఒక ఫ్యాంటసీ డెవలప్ అయిపోయింది. నేను గ్యాంగ్స్టర్ అవ్వాలి, నేను మాఫియాలోకి వెళ్ళిపోవాలి అంటే. జనరల్గా సినిమాల్లో కూడా ఏం చూపిస్తారు, బాంబేలో డాన్స్ ఉంటారు, బాంబే మాఫియా వరల్డ్ ఉంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు సత్య సినిమా కానీ ఇట్లాంటి సినిమాల్లో అందుకని వీడు బాంబే వెళ్ళిపోవాలనుకున్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారు, సరే వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకొని బాంబేకి వెళ్ళిపోయారు. బాంబేకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఇంకా పిల్లలు చిన్నోళ్ళే కదా, వీళ్ళకి నేను ఫోన్ వాడితే టెక్నాలజీని బట్టి పట్టుకుంటారని కానీ ఇట్లా ఏమీ పెద్దగా తెలియక వీళ్ళు ఏం చేశారంటే ఇదే ఊర్లో ఉన్న ఫ్రెండ్ తోటి వీళ్ళు చాటింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు వెళ్తా వాళ్ళ అమ్మ ఫోన్ కూడా పట్టుకెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎవరు ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్ ఎవరు వాడుతున్నారు అంటే ఎవరికి మెసేజ్లు వస్తున్నాయని చూసి ఈ పిల్లలకి మెసేజ్లు వస్తున్నాయి కదా, వీళ్ళని 2 పీకితే వీళ్ళు చెప్తారు కదా, వీళ్ళు మొత్తం చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు, బాంబేకి వెళ్ళారు పోలీసులు వాళ్ళని పట్టుకుందామని. ఈలోపు వాళ్ళు ఏం చేశారు, బాంబే నుంచి తిరుపతికి వచ్చారు. డబ్బులు కూడా ఉన్నాయి కదా చేతిలో, తిరుపతికి వచ్చారు. తిరుపతిలో మాటేసి పట్టుకున్నారు పోలీసులు. అయితే ఈ మొత్తంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ సింగిల్ పేరెంటింగ్ ఎంత కష్టమో ఒకటి, 2 టెక్నాలజీ వాళ్ళ పసి హృదయాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఈ సినిమాలు, ఈ మీడియా ఇవన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది ఈ 2 విషయాలు క్లియర్ కట్గా మనకు అర్థమైపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అయిపోయింది. ఇలాగ కొంతమంది పిల్లలు అంటే అందరూ ఒకటే చేయకపోవచ్చు. ఎవరన్నా ఊహిస్తారా 15 ఏళ్ల పిల్లోడు డాన్ అవ్వాలని ఉంది వాడికి మనసులో, వాళ్ళ అమ్మ కాదు అన్నందుకు వాళ్ళ అమ్మని చంపేయాలి అని అసలు నిజానికి చంపి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, చంపి ఎందుకు వెళ్ళుంటాడు వీడు? ఒకటే కారణం, డబ్బు కావాలి, బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళ అమ్మని అడిగితే ఇవ్వదు. ఓ పక్కన తల్లి చనిపోయి పడి ఉంటే అమ్మ దగ్గర నుంచి తాళాలు తీసుకొని వాడు బీరువా తీసుకుని వెళ్ళాడు అంటే వాడి విచక్షణ జ్ఞానం ఎలా ఉంది, ఎలా పనిచేసిందో చూడండి. వాడి వివేకం, విచక్షణ జ్ఞానం, ఇది ఆలోచించాల్సిన విషయం. వాళ్ళ సొసైటీ ఆలోచించాల్సిన విషయం.
ఇవాళ ఆలోచించి అసలు మనం ఈ ఈ ఈ ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ సమాజంలో. ఎప్పుడు కూడా సమాజంలో సమాజ అవసరాలకు తగ్గట్లు, మనుషుల అవసరాలకు తగ్గట్టు మనం కొత్త కొత్త చట్టాలను రూపొందించుకుంటూ ఉంటాము, వాటిని అమలుపరుచుకుంటూ ఉంటాము. కానీ ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవాళ వీటి గురించి కూడా ఆలోచించాల్సి. ఓకే మేడం, థ్యాంక్ యూ.